గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అని దేనిని పిలుస్తారు? జనుపనారను. నర్మదా తపతీ నదుల మధ్య ఉండే ప్రాంతాన్ని ఏ ప్రాంతం అంటారు? సాత్పురా ప్రాంతం. అత్యంత నాణ్యమైన బొగ్గు ఏ రకానికి చెందింది? ఆంథ్రసైట్ రకానికి. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని దేనిని పిలుస్తారు? కోయంబత్తూరు నగరాన్ని. చైనాతో అధిక సరిహద్దు ఉన్న రాష్ట్రం ఏది? జమ్మూ కాశ్మీర్. భూటాన్తో అధిక సరిహద్దు ఉన్న రాష్ట్రం ఏది? అస్సోం. పాకిస్తాన్తో అధిక సరిహద్దు ఉన్న రాష్ట్రం ఏది? రాజస్థాన్. ఆరావళి పర్వతాలను ఏమని పిలుస్తారు? మాల్వా పీఠభూమి. నీలగిరి పర్వతాలను ఏమని పిలుస్తారు? దొడబెట్ట. మహేంద్రగిరి పర్వతాలను ఏమని పిలుస్తారు? తూర్పు కనుమలు. పశ్చిమ కనుమలను ఏమని పిలుస్తారు? ఖాందేశ్ పర్వతాలు. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. సముద్రపు నీటి లవణీయతలో మార్పులకు కారణం ఏమిటి? వర్షపాతం, సముద్రపు నీరు ఆవిరి కావడం, సముద్రంలోకి నదులు కలవడం. భారత ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వెంబడి మన దేశంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు 4 ప్రయాణిస్తే ఏ ప్రాంతాన్ని సందర్శించలేం? చంబల్ నది. ఉత్తర ధ్రువంపై ఎల్లప్పుడూ కాంతి ఉండేది ఎప్పుడు? మార్చి 21 నుంచి సెప్టెంబర్ 23 వరకు. భూమి ఏ రోజున సూర్యుడికి అత్యంత సమీపంలో ఉంటుంది? జనవరి. స్వర్ణ చతుర్భుజి నిర్మాణంలో ఢిల్లీ కోల్కతా భుజం పొడవు ఎంత? 1453 కిలోమీటర్లు. బందీపూర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? కర్ణాటకలో. సర్క్రిక్ రేఖతో సరిహద్దు ఉన్న దేశాలు ఏవి? భారత్, పాకిస్తాన్. ఆంధ్రప్రదేశ్లో ఏనుగు మల్లమ్మ కొండలు అని వేటిని అంటారు? హర్స్లీ కొండలు. తెలుగు గంగా ప్రాజెక్టు ద్వారా ఏ నగరానికి నీటి సరఫరా చేస్తున్నారు? చెన్నై. జయక్వాడి ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? గోదావరి నది. విమాన పరిశ్రమలు లేని నగరం ఏది? గ్వాలియర్. భారతదేశంలోని నేలలను వర్గీకరించిన సంస్థ ఏది? ICAR. భారతదేశం నుంచి ఎక్కువగా బాక్సైట్ను దిగుమతి చేసుకుంటున్న నగరం ఏది? కెనడా. భారతదేశంలో ఏ ప్రాంతపు శిలలు అతి పురాతనమైనవి? ధార్వారా, కర్ణాటక. సహ్యాద్రి పర్వతాలు వేటిలో భాగంగా ఏర్పడ్డాయి? పశ్చిమ కనుమలు. భారతదేశంలో అటవీ నేలలకు గరిష్ట నష్టం దేనివల్ల జరుగుతుంది? నదీలోయ ప్రాజెక్టులు. ఏ నదుల జన్మస్థలంతో టిబెట్కు సంబంధం ఉంది? బ్రహ్మపుత్ర, ఇండస్, సట్లెజ్. కళ్యాణ్, సోనా, రిడ్జ్, సోనారో 64 అనేవి గోధుమ రకాలు. ఉత్తరప్రదేశ్లోని అల్యూమినియం పరిశ్రమ ఏది? హిండాల్కో. దక్కన్ ఒడిసీ అనే రైలును ఏ పర్యాటక శాఖ ఆ రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను చూడటానికి ఏర్పాటు చేసింది? మహారాష్ట్ర. బరైల్ శ్రేణి ఏ రాష్ట్రంలో ఉంది? అస్సోంలో. భారతదేశంతో పొడవైన సరిహద్దు ఉన్న రెండో దేశం ఏది? చైనా. భారతదేశ సగటు వర్షపాత విలువ ఎంత? 1050 మిల్లీమీటర్లు. భారతదేశంలో ఎక్కువ శాతం కురిసే వర్షపాతం ఏ రకానికి చెందింది? పర్వతీయ వర్షపాతం. గార్డెన్ రిచ్ షిప్
బిల్డర్స్ ఏ నగరంలో ఉంది? కోల్కతాలో. కావేరీ నది జన్మస్థలం ఏది? బ్రహ్మగిరి కొండలు. మన దేశానికి తీరరేఖపై రక్షణాత్మక అధికారం ఎంతవరకు ఉంది? 12 నాటికల్ మైళ్ళు. 10 డిగ్రీల ఛానల్ ఏ ప్రాంతాలను కలుపుతుంది? అండమాన్ నికోబార్, లిటిల్ అండమాన్ నికోబార్. గ్రీనిచ్లో సమయం ఉదయం 10 గంటలు అయితే భారతదేశంలో ఎంత అవుతుంది? సాయంత్రం 3 గంటల 30 నిమిషాలు. భారతదేశంలో ఉత్తర దక్షిణ కొనల మధ్య దూరం ఎంత? 3214 కిలోమీటర్లు. ప్రపంచంలో ఏ దేశంలో మైకా నిల్వలు ఎక్కువగా ఉన్నాయి? భారతదేశంలో. దిల్వారా ఆలయం ఎక్కడ ఉంది? మౌంట్ అబూ. విశాఖపట్నంలోని నౌకా నిర్మాణ కేంద్రాన్ని ఏమని పిలుస్తారు? హిందుస్థాన్ షిప్ యార్డ్. భారతదేశంలో అతి పురాతనమైన బొగ్గు గని ఏది? రాణిగంజ్. భారతదేశ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం ఎంత? 1,60,205 చదరపు కిలోమీటర్లు. భారతదేశంలో జీడిపప్పును అధికంగా పండించే రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. అరేబియా సముద్రపు మహారాణిగా పిలిచే నౌకా కేంద్రం ఏది? కొచ్చి. జాతీయ అటవీ విధానాన్ని ఎప్పుడు రూపొందించారు? 1988లో. ఆంధ్రప్రదేశ్లో బాక్సైట్ నిల్వలు అధికంగా ఉన్న ప్రాంతం ఏది? విశాఖపట్నం. ప్రపంచంలో వరిని అధికంగా పండించే దేశం ఏది? చైనా. పాకిస్తాన్తో అధిక సరిహద్దు ఉన్న రాష్ట్రం ఏది? రాజస్థాన్. ఆరావళి పర్వతాలను ఏమని పిలుస్తారు? మాల్వా పీఠభూమి. నీలగిరి పర్వతాలను ఏమని పిలుస్తారు? దొడబెట్ట. మహేంద్రగిరి పర్వతాలను ఏమని పిలుస్తారు? తూర్పు కనుమలు. పశ్చిమ కనుమలను ఏమని పిలుస్తారు? ఖాందేశ్ పర్వతాలు. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. సముద్రపు నీటి లవణీయతలో మార్పులకు కారణం ఏమిటి? వర్షపాతం, సముద్రపు నీరు ఆవిరి కావడం, సముద్రంలోకి నదులు కలవడం. భారత ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వెంబడి మన దేశంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు 4 ప్రయాణిస్తే ఏ ప్రాంతాన్ని సందర్శించలేం? చంబల్ నది. ఉత్తర ధ్రువంపై ఎల్లప్పుడూ కాంతి ఉండేది ఎప్పుడు? మార్చి 21 నుంచి సెప్టెంబర్ 23 వరకు. భూమి ఏ రోజున సూర్యుడికి అత్యంత సమీపంలో ఉంటుంది? జనవరి. స్వర్ణ చతుర్భుజి నిర్మాణంలో ఢిల్లీ కోల్కతా భుజం పొడవు ఎంత? 1453 కిలోమీటర్లు. బందీపూర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? కర్ణాటకలో. సర్క్రిక్ రేఖతో సరిహద్దు ఉన్న దేశాలు ఏవి? భారత్, పాకిస్తాన్. ఆంధ్రప్రదేశ్లో ఏనుగు మల్లమ్మ కొండలు అని వేటిని అంటారు? హర్స్లీ కొండలు. తెలుగు గంగా ప్రాజెక్టు ద్వారా ఏ నగరానికి నీటి సరఫరా చేస్తున్నారు? చెన్నై. జయక్ వాడి ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? గోదావరి నది. విమాన పరిశ్రమలు లేని నగరం ఏది? గ్వాలియర్. భారతదేశంలోని నేలలను వర్గీకరించిన సంస్థ ఏది? ICAR. భారతదేశం నుంచి ఎక్కువగా బాక్సైట్ను దిగుమతి చేసుకుంటున్న నగరం ఏది? కెనడా. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.